ప్రేమ స్వరూపైనటువంటి దేవదేవ నాయన, ఈ సాయంకాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ మరొకసారి ప్రభా మీ పాద సన్నిధిలో చేర్చిన ఆయన మీ వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యంతో మా జీవితాలను మార్చుకొని మీ బిడ్డలుగా జీవించడానికి మీరు మాకు అనేక అవకాశాలు ఇస్తున్నారు తండ్రి. మరొక నూతన సంవత్సరంలోకి నడిపించారు. మీ వాక్యం ప్రతిదినం ప్రభా మాతో మాట్లాడుతుంది తండ్రి. ఆయన మా జీవితాల్లో ఇంకా ఇంకా ఏ లోట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరి చేసుకొని మీ బిడ్డలుగా తండ్రి మేము జీవించడానికి మీ ఆత్మ సహాయాన్ని మెండుగా మా అందరికీ, ముఖ్యంగా ఈ ప్రార్థన సహవాసాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ సరళ గారికి కూడా అనుగ్రహించమని, ఈ సమయం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు ధ్యానాంశంగా ఫిలిప్పి పత్రిక, పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. దీన్ని మనం అంత ముందు కూడా చక్కగా చెప్పుకున్నాం. దీంట్లో ఉన్న ప్రశస్తమైనటువంటి సత్యాలు. దీన్ని ఆనంద పత్రిక అంటారు. ఈ 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 8వ వచనం దాకా చదువుతారా? డాలీ నువ్వు చదువుతామా? నేను చదవనా? నేను చదువుతానండి. ఓ సారీ ఆంటీ, నేను మ్యూట్ లో ఉండి చదువుతున్నా. సారీ. డాలీ మీరు నువ్వు చదువుతావా? చదువుతున్నానక్క. ఓకే. మీరు 2 నుంచి ఆంటీ 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. అలాగే చదువు. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గల వారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. అందుచేతను చాలా 8th verse వరకు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. 5వ వచనంలో ఉన్న మాట మనం ఈరోజు ధ్యానించాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటూ క్రింద వచనాల్లో 6వ వచనం నుంచి మరి 8వ వచనం వరకు ఆయన స్వభావ లక్షణాలన్నీ కూడా క్రీస్తు యేసు వారిలో ఉన్నటువంటి ఆ ప్రశస్తమైనటువంటి లక్షణాలు మన ముందు ఉంచుతున్నారు. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం చాలా పెట్టుకుంటాం మన ఎదురుగా. ఈ కొన్ని పెట్టుకొని అవి రీచ్ అవ్వాలని, గోల్స్ పెట్టుకొని అవి రీచ్ అవ్వాలని, లేకపోతే మనకి ఇష్టమైనటువంటి వారిని పోలి మనం జీవించాలని. మనం కొన్నిసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి, మరి నాకైతే మా నాన్నగారు, మా తల్లి వాళ్ళు గొప్ప మాదిరి నాకు. అలాగే తర్వాత మారిపోతూ ఉంటాయి. యాజ్ వి గ్రో వి లుక్ ఎట్ అవర్ టీచర్స్, లేకపోతే మన సిబ్లింగ్స్ అవ్వచ్చు. వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా మాట్లాడడం, బ్రతకడం, ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటాం. ఇక్కడ ఈ ఆనంద పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. కాబట్టి ఇక్కడ ప్రభువుని వారి ముందు మాదిరిగా ఉంచుతున్నాడు. మన మాదిరి కూడా క్రైస్తవులుగా మన మాదిరి ప్రభు అయి ఉండాలి. మరి ఈ నూతన సంవత్సరంలో మనం ఈ వాక్యం ధ్యానించనై ఉండగా, ఈ వాక్యంలో మనం ధ్యానించబోయేటటువంటి సత్యాలన్నిటిని మన మనసులో భద్రపరుచుకొని మరి యేసు ప్రభువుని పోలినటువంటి బిడ్డలుగా మనం ఎదగడానికి, మారడానికి, జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. దీంట్లో మళ్ళీ ఒక్కసారి నేను చదువుతాను ఈ వచనాలే.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఫస్ట్ అది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి. 2, దాసుని స్వరూపమును ధరించుకొని. 3, తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు రిక్తుడు అంటే ఎంప్టీయింగ్ అన్నమాట. కెనోసిస్ అంటారు. ఎంప్టీయింగ్ అంటే హీ ఎంప్టీడ్ ఆల్ హిస్ గ్లోరీ, ఆల్ హిస్ డివినిటీ, అన్ని కూడా వదులుకున్నారు ఆయన. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని కుమారుడు శిలువ మరణం పొందినంతగా మహిమ ప్రభావాలతోటి దేవునితో పాటు ఉన్నటువంటి త్రిత్వంలో ఒక తత్వమైనటువంటి యేసు ప్రభు వారు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకొని. మరి ఈనాటి ధ్యానాంశం అత్యంత భావ గర్భితమైందండి, ప్రశస్తమైంది. అన్ని కాలాలకి, అన్ని సంఘాలకి, విశ్వాసులందరికీ కూడా వర్తించేటటువంటి వాక్యం. మరి పరిశుద్ధుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని హెచ్చరిస్తూ, మనం ఇందాక ఆ 2 వచనం నుంచి చదివిన మళ్ళీ ఒకసారి మీరు చదువుకోవచ్చు. వారు ప్రేమ, ఏకభావం, ఏక మనస్సు, వినయము, దీనత్వము, నిస్వార్థ జీవితాలు కలిగి క్రీస్తు ప్రభు వారి మనస్సును కలిగి ఉండాలి అని చెప్పి హెచ్చరిస్తూ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి ముందు, యేసు ప్రభుని పౌలు భక్తుడు వారి ముందు గొప్ప మాదిరిగా చూపించినట్లుగా చూస్తున్నాం. మరి ఆనాటి సంఘాలకే కాదండి, మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి ప్రభు అమూల్యమైనటువంటి మాదిరి, సుప్రీం మోడల్, డివైన్ మోడల్ ఆయన. మరి మనకి ఇవ్వబడినటువంటి ఈ వాక్యంలో యేసు ప్రభు వారి అమూల్యమైనటువంటి గుణ లక్షణాలని ఈరోజు మనం ధ్యానించాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు జగత్పునాది వేయబడక మునిపే రక్షణ ప్రణాళికను నిర్ణయించారు. ఇవి నేను అన్ని వాక్యాలు అంటే మనకి టైం సరిపోదు. ఇది ఎఫ్ఎస్సిలో చూస్తాం. ఎఫ్ఎస్సికి పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాసినటువంటి ఆ పత్రికలో మొదటి అధ్యాయంలో 3 నుంచి 6 వచనాల వరకు చదువుకుంటే, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమతో క్రీస్తులో మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు, పిలుచుకున్నారని చెప్పి ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇది పరలోక ప్రణాళిక. మనం దేవుని బిడ్డలుగా పిలవబడ్డం, జీవించడం అన్నిటికంటే ముఖ్యం. ఇది దేవుని ప్రణాళిక. మరి యోహాను సువార్తలో 3:16 మనందరికీ తెలిసినటువంటి వాక్యం ఇది. దేవాది దేవుడు లోకమును, ఎవరైనా చెప్పొచ్చు అది, డాలి నువ్వు చెప్పు ఆ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని పుట్టినవని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నశింపక నిత్య నిత్య జీవం ఆయనను పొందినట్లు అనుగ్రహించెను. గుడ్, థ్యాంక్ యూ. తన సృష్టి చేతి పని అయిన మానవుని, పాపంతో తన సహవాసాన్ని కోల్పోయినటువంటి మానవుని, శిక్షకు మరణానికి పాత్రుడైన మానవుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారంటే తన అద్వితీయ కుమారుణ్ణే పాపికి మారుగా శిలువ మరణానికి అప్పగించేంతగా ప్రేమిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇది మానవుని జ్ఞానానికి అందని ప్రేమ, దేవుని ప్రేమ. అందుకే 2 కొరింథీ 5:21 పౌలు గారు అంటున్నారు, మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. దేవుడు ప్రేమయున్న దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉండలేరు. ఆయన ఆ ఏదైనా వనంలో తన సహవాసంలో ఉండాలని కోరుకున్నారు. పాపంలో పడిపోయి దూరం అయిపోయినటువంటి మనల్ని తిరిగి తన బిడ్డలుగా నిలబెట్టుకోవాలని దేవునికి ఎంత ప్రేమ చూడండి. మరి యేసు ప్రభు వారే శిలువ మరణం ద్వారా తాను చేయబోతున్నటువంటి రక్షణ యాగాన్ని గురించి కూడా చెప్పినట్లు చూస్తాం. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. చదువుతున్నానా?
నేను చెప్పనా? యోహాను సువార్త 3:14-15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. శిలువ మరణాన్ని గురించి యేసు ప్రభు వారే చెప్తున్నారు నికోదేవుతోటి. మరి క్రీస్తు యేసు ప్రభు వారి మనస్సు మాటలతో మనం వర్ణించడం చాలా అసాధ్యం అండి. బైబిల్ పాఠ్య భాగంలో వ్రాయబడిన వాక్యాధారంగా యేసు ప్రభు వారి మనస్సు ఎటువంటి విశిష్ట లక్షణాలు కలిగి ఉన్నదో ధ్యానించుదాము. మరి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనసులాగా మన మనసు కూడా ఉండాలంటున్నారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభు వారి మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ధ్యానించేటప్పుడు అవి మనం సొంతం చేసుకోవాలి. మనం యేసు ప్రభు వారి పోలికలోకి మనం మారాలి. ఈ సంవత్సరమే కాదు, మన జీవితాల్లో ఆయనలాగా జీవించాలి. మన మాటలు, మన ఆలోచనలు ముఖ్యంగా ఇవన్నీ కూడా మారి ప్రభు స్వరూపంలోకి మనం మారాలి అని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ ధ్యానిస్తాం. ముందుగా ఆయనది ప్రేమించే మనస్సు. యేసు ప్రభు వారి మనస్సు ప్రేమించే మనస్సు. మన ఎళ్ళ దేవునికి గల ప్రేమను క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షపరిచారు. దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచారు. ఆయన ప్రేమ నిర్హేతుక జాయమాన ప్రేమ, అపారమైన ప్రేమ. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మరి జగత్పునాది వేయబడక మునిపే రక్షణ ప్రణాళిక నిర్ణయించినట్లుగా మనం చూస్తాం. దీని గురించి మనం ఆదికాండం నుంచి కూడా చూస్తామండి. 3వ అధ్యాయం 15లో అక్కడే చెప్పారు. ఎన్నో ప్రవచనాలు, పాత నిబంధన గ్రంథం అంతా ప్రవచనాలు. నూతన నిబంధనలో ప్రభు జన్మించే వరకు ప్రవక్తలంతా కూడా ఆయన జన్మని గురించి అనేక రకాలుగా ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన దేవుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. దీని గురించి మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 డాలి సత్తమ్మ. అంటే యోహాను సువార్త 1:1-4 మనకి తెలుసురా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగియున్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలు అలా చెప్తూ యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నారు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం, ఏ వాక్యాన్ని గురించి అయితే ఆ మొదటి వచనాల్లో చెప్పారో ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అదే ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు. మరి యేసు ప్రభు దేవుని అద్వితీయ కుమారుడని, దేవుడని, సృష్టికర్త అని, సర్వశక్తిమంతుడని, సర్వాధికారి అని ఈ వచనాల్లో మనం చక్కగా చూస్తున్నాం. త్రిత్వమై ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలలో యేసు ప్రభు వారు ఒక తత్వం అన్నమాట. క్రీస్తు యేసు వారి దైవత్వాన్ని గురించి మనం కొలసి పత్రికలో కూడా చూస్తాం. 2వ అధ్యాయం కొలసి పత్రిక 9వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు యేసు వారు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అని ఉంటుంది అని కొలసి సంఘాల్లో పౌలు భక్తుడు రాస్తున్నాడు. పాప మానవుల రక్షణార్థం ప్రభు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే కొలసిలోనే 1:15లో కూడా మనల్ని ఎవరన్నా అడుగుతారు, యేసు ప్రభు వారి దేవుడు అని మీరు ఎట్లా చెప్పగలరు? వాక్యంలో ఉందా? బైబిల్లో ఉందా? ఈ వాక్యాలు మనందరికీ కంటత రావాలండి. క్రీస్తు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టి ఆది సంభూతుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి యేసు ప్రభువారు. దేవదేవుణ్ణి మనం చూడలేమండి. ఆయన
మరి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడని చెప్పి తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తారు. కాబట్టి ఆయన్ని మనం చూడలేం, దేవదేవుణ్ణి చూడలేం. అదే మనం మోషే గారు ఆ సీనాయి కొండ మీద ప్రభు వచ్చినప్పుడు నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో ప్రభు ఆ కొండ మీదకి దిగొచ్చినప్పుడు ఏం చెప్పారంటే మోషేకి, ఎవ్వరు ఈ కొండ దగ్గరికి రాకూడదు, ముట్టకూడదు, అందరిని దూరంగా పెట్టమన్నారు. ఆ భయంకరమైనటువంటి ఎవరైనా వస్తే వారు చంపేసేసేయాలి వాళ్ళు చెప్పారు. సో ఆయన్ని చూస్తే చనిపోతారు. తర్వాత 20వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ఎంత భయపడిపోయారు. ప్రభు స్వరము, ఆ అగ్ని గంధకాలు, ఆ సౌండ్ అవన్నీ విని భయపడిపోయి మోషేతో ఏమన్నారంటే, అయ్యా బాబు నువ్వు మాట్లాడు దేవునితోటి, మేము భయపడుతున్నాం, మేము చనిపోతాము, ఆయనతో మేము మాట్లాడలేమని చెప్తారు. కాబట్టి దేవుణ్ణి అసలు ఎవరం చూడలేము. అమరుడు ఆయన, మానవుడు కాదు, అమరత్వం కలిగినటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభువారు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, దైవ మానవుడు ఆయన. సో ఆమ్ని ప్రెజెంట్ గాడ్ ఎంటర్డ్ ఇన్ టు టైమ్ అండ్ హిస్టరీ. మహిమాన్వితుడు మానవునిగా ఆయన మన మధ్యకు వచ్చారు. ఇది ఇన్కార్నేషన్ అంటాం దీన్ని. దిస్ ఇస్ ద సెంట్రల్ మిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ, మిరకల్ ఆఫ్ మిరకల్స్ అంటారు. మరి యేసు ప్రభు మనల్ని ప్రేమించి రక్షణ బలియాగంలో పాపులమైన మన కొరకు పరిశుద్ధుడు, పాపరహితుడు ఆయనే తన ప్రాణాన్ని అర్పించినట్లుగా చూస్తున్నాం. అదే మనం ఎఫెసీకి రాసినటువంటి పత్రికలో పౌలు గారు 5వ అధ్యాయంలో 2వ వచనంలో చక్కని మాటలు చెప్తున్నారు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. కాబట్టి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆ శిలువ మరణాన్ని పొందే అంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన్ని లోక పాపంలో మోసుకొని పోచున్న గొర్రె పిల్ల అని చెప్పి యోహాన్ భక్తుడు చెప్పడం మనం యోహాన్ సువార్తలో మిగతా వాటిలో చూస్తాం మనం. సరే, ఎంత పాపినైనా క్షమించే ప్రభువును, పాపులమైన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం అర్పించిన ప్రభువుని మనం ప్రేమిస్తున్నామా? ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రేమ అయి ఉన్నారని చదువుకున్నాం. మన సంగతి ఏమిటి? ఆయన్ని మనం ప్రేమిస్తున్నామా? మరి యోహాను సువార్త 14:15 ఏమంటున్నారంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఆలోచిద్దాం. ఈ మాటలన్నీ మనం చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ వాక్యాలు మనందరికి తెలిసినవే. బైబిల్ గ్రంథం అంతా మీరంతా అనేక సార్లు చదివి ఉంటారు. హౌ టు అప్లై దోస్ వర్డ్స్ మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి, ప్రభు చెప్తున్నటువంటి ఈ ట్రూత్స్ అన్ని కూడా, ఈ సత్యాలన్నింటినీ కూడా మనం ప్రేమిస్తున్నామా? ఆలోచిద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల మొదట ఏం చెప్తున్నారు? నా ఆజ్ఞలు గైకొందురు అంటున్నారు. అలాగే 14వ అధ్యాయంలోనే 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. సో ముందేమో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారని చెప్తున్నారు. రెండవదిగానేమో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వారు నా మాట గైకొంటారు, అప్పుడు అంటే దేవుని బిడ్డలుగా యేసు ప్రభువుని అనుసరించే వారంగా, యేసు ప్రభువుని పోలి జీవించే వారంగా, ఆయన మనస్సు కలిగిన వారంగా ఉంటే తండ్రి వానిని ప్రేమించు. యేసు ప్రభు తన శిష్యులకు, విశ్వాసులకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తాం మనం. యోహాను సువార్త 13:34లో, నేను మిమ్మును ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ కమాండ్మెంట్. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటాము అంటే, ఐఎమ్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్, ఇది మనందరినీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. కానీ మన తోటి వారిని మనం ప్రేమిస్తున్నామా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనం ప్రేమకి చాలా షరతులు పెడతామండి కదా.
నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు, ఆయన ఎలా ప్రేమించారు మనల్ని? ప్రాణం పెట్టేంతగా పరిశుద్ధుడు, పాపరహితుడు దేవుడు, ఆయనే దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి అంతగా ప్రేమిస్తే మనం కూడా ఒకరినొకరు ప్రేమించబద్ధులమై ఉన్నామని చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, ఒకటో యోహాను సువార్త పత్రికలు మీరు చదివే ఉంటారు. పత్రిక అది 1 యోహాను 4:20లో, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. తాను చూచే సహోదరుని చాలా షరతులు పెట్టుకుంటాం మనం కదా ఒకరినొకరం ప్రేమించడానికి. లేకపోతే ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు చాలా స్వీట్ గా చక్కగా అన్ని మాట్లాడుకుంటాం, కానీ వెనక్కి తిరిగిన తర్వాత ఏం చేస్తాం? మనం జాగ్రత్తలు చూసుకోవాలి. మన అంటే మాట జీవితం ఒకే రకంగా ఉన్నాయా లేదా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మాటలన్నీ కూడా మనం బైబిల్లో చదువుకుంటున్న మాటలన్నీ కూడా మనల్ని ప్రశ్నించే మాటలే. ప్రభువు చెప్పినవన్నీ కూడా మన జీవితాల్ని, మన దినదిన ప్రవర్తనని సరిచేసుకోవడానికి హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. అలాగే తాను అది చెప్పాను కదా. తర్వాత 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇది ఇంకా చాలా సీరియస్ గా ఉంది. ఇది 3:16లో వచ్చేటప్పటికి ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టారు కాబట్టి మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాం. రూల్ అది. యు హ్యావ్ టు డూ. ఆప్షనల్ కాదది. యు హ్యావ్ టు డూ. బద్ధులమై ఉన్నాం. మరి కొండ మీది ప్రసంగంలో కూడా ప్రభు ఏం చెప్పారంటే, మీ శత్రువుల్ని ప్రేమించండి అని చక్కటి మాటలు 5వ అధ్యాయంలో చివరి పారాగ్రాఫ్ వచ్చేటప్పటికి ఆయన అందరి మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నారు అని చెప్తూ అందరినీ ప్రేమించాలి, ఈ శత్రువుల కోసం ప్రార్థించండి అన్నారు. ప్రభు శిలువ మీద చేసిన పనే అది. మొదటి మాట, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక ప్రభువా వీరిని తండ్రి వీరిని క్షమించమని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం మనం. కాబట్టి మరి శిలువ పైన తన్ని హింసిస్తున్న వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నట్లుగా శత్రువుని ప్రేమించడం అదే. మనం ఎలా ఉంటున్నాం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని సరి చేసుకోవడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం. మరి బోధించింది ప్రతిదీ కూడా ప్రభు ఆచరించి చూపించినట్లుగా చూస్తాం. మనం ఏం చేస్తాం? మన సహోదరులను ప్రేమించడానికి చాలా షరతులు పెడతాం కదా. చాలా షరతులు ఉంటాయి, రూల్స్, కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. మరి దినదినం ప్రభు ప్రేమను మనం జ్ఞాపం చేసుకుంటే మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ భావాన్ని, క్షమాభావాన్ని కలిగి ఉండడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రతిదినం ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుందాం. అప్పుడు మన నోట్లో నుంచి కానీ మన మనసులో నుంచి కానీ ప్రభు చెప్తుంది అదే, మనసు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడని చెప్తున్నారు. సో మన మాటల్లో మన హృదయం ఏమిటో తెలిసిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలా మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఆర్వి ఆయన్ని పోలి ఆయన మనస్సు కలిగి ఉన్నామా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. తర్వాత యోహాను సువార్త 1వ యోహాను పత్రికలో 4:20లో అది ఇందాక చెప్తున్నానండి, అయిపోయింది. సో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మన సహోదరులని మనం ప్రేమిస్తున్నామా? యేసు ప్రభు వారు ప్రేమ అయి ఉన్నారు. ఆయన చూపిస్తున్నటువంటి మార్గంలో ఆయన బిడ్డలుగా జీవించాలి. అందుకే ప్రభు ఏమన్నారంటే, ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పి మత్తయి సువార్త 7:21లో చెప్పిన మాటలు మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొంటున్నాం, ప్రతిరోజు వాక్యం వింటున్నాం. అది వాక్యానుసారంగా జీవిస్తున్నామా? దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నామా లేదా? కాబట్టి పరలోకంలో ప్రవేశించాలి అంటే, దేవుని బిడ్డలుగా నిలవబడాలి అంటే తప్పనిసరిగా మన దినదినం కూడా భయంతో, భక్తితో, వణుకుతో వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకోవాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. కాబట్టి మొదటిది ప్రేమ, యేసు ప్రభు వారి ప్రేమ. రెండవది ఆయన్ని విధేయత కలిగినటువంటి మనస్సు, టోటల్ ఒబీడియన్స్ టు గాడ్ ద ఫాదర్.
యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని చిత్తానికి పరిపూర్ణ విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈయన మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చి రక్షణ యాగాన్ని నెరవేర్చారు. యోహాను సువార్త 4:34 చదువునాను. నాలుగు 34. డాలి ఉన్నారా? ఆంటీ ఆంటీ చదువుతున్నాను ఆంటీ. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. గుడ్. నన్ను పంపిన వాని చిత్తమును, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. ఆయన యేసు ప్రభు వారికి ఏ పని నిమిత్తం అయితే పంపించారో ఆ పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది. సో ఆహారం, మనం ఇదే పని ప్రొద్దున లేస్తే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇవే మన 3 కదా. అంటే నేను ఎవరిని దయచేసి నేను క్రిటిసైజ్ చేస్తున్నానని అస్సలు అనుకోవద్దండి. దిస్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు, ఆయనకు ఆహారం ఏంటంట? దేవదేవుడు ఆయన ఏ పని నిమిత్తం అయితే పంపించారో ఆయన చిత్తాన్ని, ఆయన పనిని నెరవేర్చడమే నాకు ఆహారం ఉన్నది. అంత మాత్రమే కాకుండా 6:38లో కూడా నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎంత చక్కని మాటలండి. మరి ఆ రోజున ప్రభుతో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీలు ప్రభువుని విశ్వసించలేదు అంటే చాలా అది కూడా దేవుని చిత్తంలో ఉన్నదేమో విశ్వసించకుండా ఉండడం. కానీ వాళ్ళు మరి AD 70లో మొత్తం జెరూసలేం అంతా కూడా నాశనం చేయబడింది. వాళ్ళంతా కూడా అనేక దేశాల్లోకి చెదిరిపోవడం ఇవన్నీ జరిగినాయి ఇశ్రాయేల్ ప్రజలు. అలాగే యోహాను సువార్త 10:18 చదువున్నాను. ఎవడును నా ప్రాణం తీసుకునదు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినని. థ్యాంక్స్ తల్లి. సో ఏమని చెప్తున్నారు? నా ప్రాణం ఎవ్వరు కూడా, నో బడీ హ్యాస్ ఎనీ రైట్ ఆన్ మై లైఫ్. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, దేవుడు. నా అంతట నేనే పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకుంటకు కూడా నాకు అధికారం కలదు. ఇది నా తండ్రి వలన నేను పొందినటువంటి ఆజ్ఞ అని చెప్తున్నారు. ఆ తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రభు ఎంతగా సాతానుతో పోరాడారో మనం చూస్తాం. ఎంత విధేయత చూడండి. అది కంప్లీట్ గా ఏ పని నిమిత్తం అయితే ఆయన ఈ లోకానికి మనిషి కుమారునిగా, దేవుని కుమారుడు మనిషి కుమారునిగా వచ్చారో ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ప్రభు ఎంత శ్రమ పడ్డారో మనం చూస్తాం, ఎలా జీవించారో మనం చూస్తాం. అరణ్యంలో 40 దినాలు ఉపవాసం చేసినట్లుగా, ఉపవాస ప్రార్థనలో ఉన్నట్లుగా చూస్తాం. అక్కడ కూడా ప్రభువుని సాతాను శోధించినట్లు ప్రభు మరి ఆ సాతానికి సరైనటువంటి సమాధానాలు ఏ విధంగా చెప్పారో మనందరికీ తెలుసు. అలాగే పేతురు ద్వారా కూడా శోధించబడ్డారు ప్రభు. దీన్ని కూడా మనం మత్తయి సువార్త 16:3 చూస్తాం. తర్వాత గెత్సెమనే తోటలో కూడా ప్రభు కొంత బలహీనపడినట్లుగా కొద్ది నిమిషాలు, అందుకే నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి శిష్యుల్ని అడిగినట్లుగా అక్కడ మనం చూస్తాము. మరి దేవుని ఉగ్రత పాత్రలోనిది అంగీకరించడానికి ప్రభు పడినటువంటి వేదన లూకా సువార్తలో మనం చూడగలుగుతామండి. లూకా సువార్త 22:42 చదువునా. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అక్కడ చూడండి, అక్కడ కూడా ప్రభు ఒక తర్వాత లూకా సువార్తలోనే మనం చూస్తాం, ఆయన శరీరం నుండి చెమట రక్త బిందువుల క్రింద కారినట్లుగా చూస్తాం మనం. అంటే ఎంత శారీరకంగా ఆయన ఎంత ప్రెషర్కి లోనయ్యారు ఆ టైంలో. ఆయన పొందబోయేటటువంటి ఆ భయంకరమైనటువంటి బ్యాప్టిజం, దాన్ని బ్యాప్టిజం అన్నారు ప్రభు. ఈ యోహాను యాకోబు వచ్చి
ప్రభా నీ వైపు కుడి వైపు ఒకళ్ళని ఎడం వైపు ఒకళ్ళని మా ఇద్దరిని కూర్చోబెట్టుకోమని అడిగితే నేను పొందబోయే బాప్తిసం మీరు పొందుతారా అని అడిగారు ప్రభు. ఇదే ప్రభు పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి బ్యాప్టిజం అనమాట. ప్రభు ఆ ఆత్మలో ఆ వేదన పాపంగా చేయబడ్డం, శరీర శ్రమలు ఒక పక్కన ఉంచుదాం, ఆత్మీయంగా ఆయన పాపరహితుడు, పరిశుద్ధుడు. అటువంటి ప్రభు మన నిమిత్తం లోక పాపం అంతా మోసుకొని పోతున్న గొర్రెపిల్లగా, లోక పాపం అంతా కూడా ఆయన మీద మోపబడింది ఆ శిలువ మీద, పాపంగా చేయబడ్డారు. ఆ భయంకరమైనటువంటి సత్యాన్ని, ఆ భయంకరమైనటువంటి కార్యాన్ని ప్రభు అంగీకరించడానికి ఎంత వేదన పడాల్సి వచ్చిందో మనం చూస్తున్నాం. అయినా కూడా సంపూర్ణ విధేయతతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనకి గొప్ప మాదిరి ప్రభు చూపించినట్లుగా చూస్తాం. మరి మనం ఎలా ఉంటున్నాము మనం కూడా ఆలోచించుకోవాలి. మనం కూడా ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? మనం ఒక్కొక్కరి జీవితాల్లో దేవుని చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? ప్రార్థనలో పోరాడుతున్నామా? మరి చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వస్తున్నామా? లేకపోతే కొన్ని రూల్స్ పెట్టుకొని, కొన్ని అంటే లిమిట్స్ పెట్టుకొని వాటిల్లోనే ఉంటున్నామా? మనం ఇంతవరకే ఇది చాలు అని అనుకుంటున్నామా? మనల్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలని నేను ఆశపడుతున్నాను. అలాగే నెరవేర్చిన తర్వాత ప్రభు నెరవేర్చక ముందే యోహాను సువార్త 17:4 చూడండి, వచ్చిన చదువు 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఫస్ట్ వర్స్ కూడా చదువుతాను. ఫస్ట్ వర్స్ నుంచి అయిద్దా? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికిని ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదనూ ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చాలు నాన్న. ఇక్కడ చూడండి, ఇది 17వ అధ్యాయం 13 నుంచి 17 దాకా ఇది మేడగది ప్రసంగం అంటారు. ఈ మేడగది ప్రసంగంలో ఈ 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు. ప్రభు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలో ప్రభు 4వ వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఇంకా జరగలేదు, శిలువ యాగం జరగలేదు, శిలువ మరణం జరగలేదు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 5వ వచనానికి వచ్చేటప్పటికి నన్ను కూడా మహిమపరచు ప్రభు నీ దగ్గర అని అంటున్నారు. అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఫినిష్డ్ అనమాట. ఆయన మనసులో నెరవేరింది ఆ కార్యం, ఇంకా చేయలేదు ప్రభు, అయినప్పటికీ. మరి మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకుందాం. మన జీవితాల్లో ఆయన చిత్తం ఏమై ఉన్నది? ప్రార్థన ద్వారా ప్రభువుని అడగాలి, కనుగొనాలి. నెరవేర్చడానికి ప్రభువే శక్తి ప్రసాదిస్తారు మనకి. కాబట్టి ఈ సత్యాలన్నీ గుర్తుంచుకుందాం. ఎంత విధేయత చూపించారు ప్రభు. మనం దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నాము చాలా. మరి బైబిల్ అంతా కూడా మనం దేవునిలో బలపడడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికి ఎన్నో ఉదాహరణలు. ఎంతో మంది పడిపోయినటువంటి వాళ్ళు, దేవునిలో నిలవబడినటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలుగా జీవించి దేవుని కోసమే ఆ ప్రాణాలు అర్పించినటువంటి వారు, స్వార్థ నిమిత్తం ప్రాణాలు అర్పించి, వీళ్ళందరినీ చూస్తున్నాం. మనం ప్రతిదాన్ని చదువుకుంటున్నాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో, మన విధేయత ఎలా ఉంది దేవుని చిత్తానికి, మన జీవితాల్లో దేవుని చిత్తం ఏంటి, దాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా చూసుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయాలని కోరుకుందాం. మూడవదిగా తగ్గించుకునేటటువంటి త్యాగపూరితమైనటువంటి మనస్సు. యేసు ప్రభు వారి తగ్గింపు, ఆ దీన మనస్సు. మరి ఇది ఇక దీని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా చాలదండి. యేసు ప్రభు వారి పుట్టుక మొదలు ఆయన శిలువ మరణం వరకు ఆయన ఒక సామాన్య మానవుడిగా, పరిచారకునిగా జీవించినట్లు మనం చూస్తాం. మార్కు సువార్త 10:45 చదువునా.
నేను చదువుతానా? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చినను. చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు అక్కడ. పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదంటున్నారు. నిజమే, ఆయన పుట్టిందేమో చిన్న పాకలు అని చెప్పుకుంటాం మనం, అవునా? తర్వాత ఆయన ఆ 12 ఏళ్ళప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళడం చూస్తాం మనం, యేసు ప్రభు వారి జీవితం. తర్వాత మనకి ఒక ఆ పీరియడ్ అంతా తెలియదు. తర్వాత ఆయన పరిచర్య మొదలుపెట్టిన తర్వాత ఏ రకంగా జీవించారు. ఆయన గలిలయ ప్రాంతం, యూదా ప్రాంతం, ఈ ప్రాంతాలన్నీ కూడా కాలి నడకన తిరిగారు. కపెర్నహూములో ఆయన తన అంటే తన సేవ చేసేటటువంటి ఆ ముఖ్యమైనటువంటి స్థానంగా దాన్ని ఎంచుకున్నారు, ప్రాంతంగా దాన్ని ఎంచుకున్నారు. ఆ కపెర్నహూములో చాలా సంఘటనలు జరిగినట్లుగా మనం 4 సువార్తల్లో చూస్తూ ఉంటాం. మరి ఆయన నజరేతును విడిచిపెట్టి కపెర్నహూము, నజరేతు కూడా వచ్చి అక్కడ కూడా ఆయన మరి యూదుల సమాజ మందిరాల్లో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. అయితే ఎక్కువ భాగం ఆయన కపెర్నహూములో ఉన్నట్లుగా చూస్తాం. ఎలా జీవించారు? పాదచారిగా నడకే పరిగెత్తుకుంటూ ఆ నాయన విధవరాలి, ఆ కుమారుడు చచ్చిపోయాడంటే నాయన విధవరాలి దగ్గరికి, నాయన పట్టణానికి వెళ్ళిపోయారు పరిగెత్తుకుంటా. ఎక్కడ అవసరం ఉన్నదంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఆయన చేసినటువంటి పరిచర్య అంత ఒక సామాన్యునిగా, తన దైవత్వాన్ని అంతటిని విడిచిపెట్టేసి ఒక సామాన్యునిగా అందరిని స్వస్థపరుస్తూ, పక్షవాయు వచ్చినటువంటి వారిని, కుష్ఠరోగుల్ని, అంధుల్ని, అలా ఎంతమందిని మనం ఆ సువార్తలన్నింటిలో కూడా ఆయన చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మరణించినటువంటి వారిని లేపినటువంటి కార్యాలు, ఇవన్నీ ఆయన సేవ. అంటే 3 రకాల సేవ. ఆయన ఏమేం చేశారు? వాక్యాన్ని ప్రకటించారు, సువార్త ప్రకటించారు, తర్వాత ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా చాలా వివరంగా వారికి వివరించి చెప్పారు. మరి మనం ఆ కొండ మీద ప్రసంగంలో చూసేది అదే. సో దేవుని వాక్యాన్ని చెప్పారు, సువార్త ప్రకటించారు, మరి దేవుని బిడ్డలుగా జీవించాలని జీవించి చూపించారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు, తర్వాత అందరికీ ఆ సేవ చేయడం అన్నమాట. భయంకరమైనటువంటి బీదల కోసం, అనాథల కోసం, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కోసం తన సమయాన్ని ఆ 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య చేసినట్టుగా, సేవ చేసినట్లుగా, ఆ దేవుని ప్రేమ అంతా ఆ గలిలయ ప్రాంతంలో వాటిలో ఉన్నటువంటి ఆ బీదల కోసం ఆయన ప్రాణాన్ని ధారపోసినట్లుగా, తన సమయాన్ని అంతటిని కూడా వినియోగించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. మరి అంత మాత్రమే కాదు, ఎంతగా తగ్గించుకున్నారంటే 5-8 వచనాల్లో చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి, బేసిక్ గా చదువుకున్న మాటలు ఒక్కసారి చదువుకుందాం, చూద్దాం. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, నెక్స్ట్ దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తునిగా, ఆ రిక్తుడి అంటే ఎంప్టీయింగ్ అన్నమాట, తన దైవత్వాన్ని అంతటిని కంప్లీట్ గా ఎంప్టీ చేసుకొని, తన శక్తి సామర్థ్యాన్ని ఆ రిక్తునిగా చేసుకొని మానవునిగా కనపడి మరణమొందినంతగా, శిలువ మరణమొందినంతగా దేవుని చిత్తానికి విధేయత చూపినట్లుగా చూస్తున్నాం మనం. వాటి తగ్గింపు, ఎంత తగ్గింపు చూడండి. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక, దాసుని స్వరూపం ధరించి. సో ఈ మానవ రక్షణార్థం దేవుని కుమారుడు తను తాను ఎంతగా తగ్గించుకున్నారో మనం ఆ 2వ అధ్యాయంలో 5-8 వచనాల్లో చూస్తాం. మరి ఈ వచనంలో దేవుని స్వరూపం అన్న మాటల్లో ఆయన దైవత్వాన్ని గురించి వ్రాయబడింది. తనకు కలిగినటువంటి మహిమా ప్రభావాల్ని, ఘనత, తేజస్సుల్ని, సమస్తాన్ని కూడా ఆయన విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. సో హీ రెలింక్విష్డ్, విడిచిపెట్టేశారు కంప్లీట్ గా ఆల్ హిస్ గ్లోరీ, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభు తాను సృజించినటువంటి తన సన్నిధి పోగొట్టుకున్నటువంటి మానవుల కొరకు ఆయన దైవత్వాన్ని వదిలి మానవ శరీరాన్ని ధరించినట్లుగా చూస్తున్నాం. అందుకే ప్రభు మత్తయి సువార్తలో అంటారు కదా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ
పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని చెప్పారు. ఎంత అవన్నీ మళ్ళీ మళ్ళీ చదువుకున్నప్పుడు చాలా దుఃఖం వస్తుంది. మన కోసం, మన రక్షణ కోసం ప్రభు చేసినటువంటి కార్యం. అలాగే అంత మాత్రమే కాదండి, దాసునిగా పరిచారకునిగా జీవించడం కాదు, శిష్యుల పాదాలు కడిగినట్లుగా చూస్తున్నాం. అక్కడ చక్కటి మాదిరి చూపించారు ప్రభు. మనకి మాదిరి, అన్నిట్లో మాదిరి. ఆయన తగ్గింపులో కూడా మాదిరే. దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా వచ్చి ఆ శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని, వాళ్ళందరూ ఏమి చదువు లేనటువంటి వారు, చేపలు పట్టేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళందరినీ పిలుచుకొని ఆయన వాళ్ళని ప్రేమించి, వాళ్ళని క్షమించి, వాళ్ళని దగ్గర పెట్టుకొని, వాళ్ళకి ఎలాగ స్వార్థ ప్రకటించాలో, స్వార్థ ఏంటో ఇవన్నీ నేర్పిస్తూ ఆయన వాళ్ళకి అన్ని చెప్పడమే కాకుండా 13వ అధ్యాయంలో యోహాను స్వార్థలో వీళ్ళందరూ తగులాడుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు, ఎవరు గొప్ప ఎవరు గొప్ప, నువ్వా నేనా అని మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఏం చేశారంటే టేబుల్ దగ్గర నుంచి లేచి ఆ పై బట్ట తీసివేసి తువాలు కట్టుకొని ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని వాళ్ళ కాళ్ళు కడగడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తాం. వెంటనే పేతురు గారు మొదలుపెట్టాడు, ప్రభా ప్రభా వద్దు ప్రభా అని. ఆ తర్వాత ప్రభు ఏమంటున్నారంటే, మీరు నన్ను ప్రభు అని పిలుస్తున్నారు, నా మరి మాస్టర్ అని పిలుస్తున్నారు, కానీ నేను మీకు మాదిరిగా ఉండడానికి నేను ఈ పని చేశాను, నేను పరిచారకునిగా ఉండడానికి నేను ఈ పని చేశాను అని చెప్తున్నారు. కాబట్టి మనలో కూడా వాక్యం చెప్తున్నా, లేకపోతే పాస్టర్స్గా ఉన్నా, పెద్దలుగా ఉన్న గ్రూప్కి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు ఉండాలి. ప్రభు ఎంతగా తగ్గించుకున్నారో మనం చూస్తున్నా. ఈ వచనాలన్నీ చదివినప్పుడు చాలా దుఃఖం కూడా వస్తుంది. అంతగా తగ్గించుకుని ప్రభు మన కోసం, మన రక్షణ కోసం మళ్ళీ మనల్ని ఈ అయోగ్యులమైనటువంటి, పాపులమైనటువంటి, మరణపాతులమైనటువంటి మన కోసం మనల్ని దేవుని కుమారులుగా నిలబెట్టడం కోసం తను తాను ఎంతగా తగ్గించుకున్నారో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం నిజంగా చాలా మారు మనసు పొందవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. మరి ఆయన ఎలా జీవించారో మనకు తెలుసు. పుట్టిందేమో పాకలు పుట్టారు, సిలువ వేయబడిందేమో అపహాసకులతోటి, పాపుల మధ్య, అపహాసకుల మధ్య, నేరస్తులతోటి సిలువ వేయబడినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి ఆయన మరి పరిచర్య చేసినటువంటి కాలం అంతట్లో తను తగ్గించుకొని దాసునిలాగా జీవించినట్లుగా, తనకంటూ ఒక గృహమే లేదు. ఆ పేతురు ఇంట్లో ఉన్నారు, లేకపోతే వీళ్ళు మార్తా మరియల దగ్గర ఉన్నారు. మరి ఆయన చివరికి ఆ చివరి రోజు రాత్రి ఆ పస్కా పండుగ ఆచరించడానికి మేడగది తీసుకోవాల్సి వచ్చింది. తనకంటూ ఒక స్థలం లేదు ఆయనకి. అందుకే చెప్పారు ఆయన, నాకేం లేవు అని చెప్పారు, తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని చెప్పారు. అంతగా 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 తగ్గించుకొని మరి చివరికి అసలు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, బరబ్బాకు నిర్ణయించినటువంటి సిలువ మీద ప్రభు సిలువ వేయబడ్డారు. ఆ బరబ్బాలు మనమే, ఎవరో కాదు, మనమే ఆ బరబ్బాలు. ఒక హంతకుడికి హత్య చేసినటువంటి, హత్యలో పట్టుబడినటువంటి అతనికి బదులుగా, అతనికి రక్షణ ఇచ్చి అతనికి బదులుగా ఆయన మరణించినట్లుగా చూస్తున్నాం. మనం ఎంతగా తగ్గించుకున్నా సరిపోద్దా? తగ్గించుకోగలమా? మరి ఎంత ఎగతాళి చేశారు అక్కడ సిలువ దగ్గర. ఆయన దిగిరా, నువ్వు దేవుడు అయితే సిలువ మీద నుంచి దిగిరా, అప్పుడు నమ్ముతాం. ఆయన దిగి రావడానికి రాలేదు. ఆయన అక్కడ చివరి బొట్టు వరకు మనందరి కోసం రక్తం కార్చి మనల్ని దేవుని కుమారులుగా, నీతిమంతులుగా తీర్చి దేవుని కుమారులుగా నిలబెట్టడానికి ఆ సిలువలో మరణించారు ప్రభు. కాబట్టి మనం ఎలా తగ్గించుకోవాలి? మన జీవితాల్లో మనం ఎట్లా ఉంటున్నాం? ప్రౌడ్గా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? ఇవన్నీ కూడా ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవడానికి ఇది ఒక చక్కటి సమయం. ఈ న్యూ ఇయర్ అనేది మనల్ని మనం మార్చుకోవడానికి, మన జీవితాలు మార్చుకోవడానికి, మన పద్ధతులు మార్చుకోవడానికి, ఆ నూతన సృష్టిగా మనం మారడానికి మనకు ప్రభువే మాదిరి. మనకి సరే, ఈయన పాప పరిహారార్థ బలిగా, పరపరార్థ బలిగా, అంటే వికేరియస్ డెత్ అంటారు దాన్ని. వికేరియస్ అంటే టు డై ఫర్ సంబడి. ఆయన పరిశుద్ధుడు, ఆయన అసలు మరణాన్ని జయించినటువంటి వాడు. అటువంటి దేవుడు
ఆయనకి మరణించవలసినటువంటి అవసరం, పాపిగా నిలవబడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ మన పాపాల నిమిత్తం మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చడం కోసం ప్రభు ప్రాణం పెట్టారు. కాబట్టి దాన్ని వికేరియస్ డెత్, డైయింగ్ ఫర్ సంబడి ఎల్స్ అన్నమాట. మరి శిలువలో జరిగినటువంటి మనకి యేసు ప్రభు వారి శిలువలో ప్రభు ఎలా తగ్గించుకున్నారు, నేను కొన్ని పాయింట్లు చెప్తాను. అవి మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత రాసుకోవచ్చు. మహిమా ప్రభావాలను వస్త్రముగా ధరించినటువంటి ప్రభు శిలువలో వస్త్రహీనునిగా ఆయన్ని మనం చూస్తాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు, కాలాతీతుడు, కాలంలోనికి చీకటిలో లోకంలోనికి వచ్చినట్లుగా చూస్తున్నాం మనం. మహిమ సింహాసనాసీనుడు శాపగ్రస్తమైనటువంటి శిలువ పైన మరణించడం మనం చూస్తాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపంగా శిలువ పైన చేయబడ్డం చూస్తున్నాం. అలాగే ఆయన చాలా ధనవంతుడు, కానీ నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన దరిద్రునిగా, దాసునిగా జీవించినట్టు చూస్తున్నాం. మరి పాత నిబంధనలో ఆయన్ని రక్తవర్ణుడు, ధవళవర్ణుడు అని చెప్పి, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు అని వర్ణించడం జరిగింది. ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇక్కడ శిలువ మీద యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో చెప్తున్నాడు, చూడనొల్లని వానిగా శిలువపై స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ప్రభుని చూస్తున్నాడు యెషయా ప్రవక్త. సో ఎంతగా తగ్గించుకున్నారో ప్రభు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఎందుకు పరిశుద్ధుడు, పాపరహితుడైన యేసు ప్రభు వారి శిలువ మరణం ద్వారా పాప మానవులం మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి? మన స్థానంలో మన పాపాలకై ప్రభు పరిహారం చెల్లించారు. మరి మనం పొందుకున్నటువంటివి ఏంటో ఒకసారి చూద్దాం. మనం పాపుల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు మరి శిలువలో మరణించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇది మొదటి ఆశీర్వాదం అన్నమాట, పాపులం పరిశుద్ధులంగా చేయబడ్డాం. అలాగే శాపాన్ని పోగొట్టుకొని దీవెనలు పొందుకున్నాం. మురికి గుడ్డలకు బదులుగా మనకి ఇప్పుడు ఏ వస్త్రాలు వచ్చినాయండి? నీతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు. మరణానికి బదులుగా నిత్య జీవం. మరి చీకటి సంబంధం మనం ఇప్పుడు వెలుగు బిడ్డలుగా నిలబడతాం. దానికి కూడా మనం ప్రయాసపడాలి. ఇవన్నీ వచ్చేసేయరు అంటే ఆటోమేటిక్ గా రావండి. వీటన్నిటికీ మన జీవితంలో అనేక మార్పులు చేసుకోవాలి. మనం వెలుగు సంబంధాలుగా నిలబడతాం. అలాగే పాపదాస్యం నుంచి మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. మానవ మాతృలో దేవుని వారసులుగా మనం నిలబడతాం. సో ఈ ప్రభు యొక్క శిలువ మరణం తర్వాత మనకు వచ్చినటువంటి ఈ ఆశీర్వాదాలన్నీ లెక్కించుకున్నప్పుడు మనల్ని నిజంగా మనం ఎంతగానో తగ్గించుకొని ప్రభు స్వరూపంలోకి మారడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం దినదినం కూడా ప్రయత్నం చేయాలి. అందుకే మనకైతే శక్తి చాలదండి. ప్రభు అందుకే ఏం చేశారు? పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించారు. అంటే ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, ఇన్ అవర్ ఓన్ పవర్ వీఆర్ అంటే అసలు ఎబిలిటీ లేదు మనకి, ఏ రకమైనటువంటి శక్తి కూడా లేదు. అందుకే ప్రభు మనకి పరిశుద్ధాత్మ ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు క్షమాపణ వేడుకుంటూ, మనల్ని మనం సరిచేసుకుంటూ, మనల్ని మనం తగ్గించుకొని, ఎంతగా మనం ప్రేమించబడ్డామో, ఎంతగా ప్రభు తగ్గింపు వలన, ఆ శిలువ మరణం వల్ల మనకి ఎంతగా మన జీవితాలు మారిపోయి పాపులమైనటువంటి మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం గుర్తుంచుకొని మనం జాగ్రత్తగా బ్రతకవలసినటువంటి అవసరత ఉన్నది. అయితే ప్రభు తర్వాత అపోస్తలులు అనేక శ్రమలు అనుభవించినట్లుగా చూస్తున్నాం. వాళ్ళు కూడా బలహీనలేనండి. మొదట్లో అందరూ పారిపోయారు. సిలువ వేసేటప్పటికి ఎవ్వరూ లేరు అక్కడ. ఒక యోహాను తప్పించి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే ప్రభు మళ్ళీ వాళ్ళని దర్శించి, వాళ్ళని బలపరిచి, పరిశుద్ధాత్మను అనుగ్రహించి తన సువార్త సేవ చేయడానికి, అది యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు సువార్త అందించేటటువంటి ఆ బృహత్తరమైనటువంటి బాధ్యత ఆయన శిష్యులకు అప్పగించినట్లుగా మనం మరి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రభు ప్రత్యేకంగా
అన్యజనులకు స్వార్థ ప్రకటించడానికి మనలాంటి వారికి మరి పౌలు భక్తుడిని ఎంచుకున్నట్లుగా కూడా చూస్తాం మనం. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 18లో పౌలు భక్తుడు చెప్తున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోచున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. పౌలు భక్తుడు చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. అందులో అన్యజనులకి చెప్పడానికి మొదలుపెట్టాడు కాబట్టి యూదులంతా ఆయన్ని చాలా శోధించారు, బాధించారు. వాటన్నిటికీ నిలవబడి అన్యజనుల్లో కూడా అనేక శ్రమలు వచ్చినాయి ఆయనకి. వాటన్నిటికీ ఆ శ్రమలన్నిటిని గురించి 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 27 దాకా ఆ శ్రమలన్నీ రాశారు. 2 కొరింథీ 23, 27 వరకు. 11వ అధ్యాయం వద్దు చదవద్దులేరా, టైం లేదు. చాప్టర్ 11 మీరు తర్వాత చదువుకోండి. 23 నుంచి 27 వచనాల వరకు ఆ స్వార్థ నిమిత్తం అన్యజనులకు స్వార్థ ప్రకటించడానికి ఆయన పడిన పాటలు, శ్రమలు. అయినా కూడా శ్రమలు అనుకోలేదు. అది కూడా భలే ఆశ్చర్యంగా ఉంటది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోని 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తాడు ఆయన. ఇవన్నీ కూడా మన ముందు చాలా మంది ఉన్నారు. అది మనం హీబ్రూస్ కు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు అని చెప్పి చదువుకుంటాం. వాళ్ళంతా కూడా దేవుని అందున్నటువంటి వారి విశ్వాసం కోసం వారు ఎన్ని శ్రమలు అనుభవించారు, మరణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు దేవుని బిడ్డలుగా ఎలా జీవించారు, ఇవన్నీ మనకి ఆ హీబ్రూస్ 11th చాప్టర్లో ఉంటాయి. వాళ్ళందరినీ మనం ముందు ఉంచుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన భక్తి ఎలా ఉంది, మన తగ్గింపు ఎలా ఉంది, మన దేవుని బిడ్డలుగా జీవించడానికి ఆయన అప్పగించినటువంటి పని స్వార్థ సేవ ఇవి చేయడానికి మనం ముందుకు వస్తున్నామా లేదా చూసుకుందాం. అలాగే ప్రభువుది ప్రార్థించే మనసు. నాకు టైం ప్రార్థించే ఓపుతుందండి. ఇంకొక 5 minutes విల్ యూ గివ్ మీ? ఇంకా ఎక్కువే తీసుకున్నాండి. ప్రార్థించే మనసు తప్పకుండా తీసుకోండి టైము. ప్రార్థించే మనసు ప్రభువుది. మనకు కూడా ప్రార్థించే మనసు ఉండాలని కోరుకుందాం. మరి పరిచర్య ప్రారంభించడానికి ముందే ఆయన 40 దినాలు ప్రార్థనలో గడిపినట్లుగా చూస్తున్నాం. తర్వాత సువార్తల్లో అనేక సార్లు ఆయన పెందలకడ లేచి దూర ప్రాంతాలకు వెళ్ళి, కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి, ఆయన దేవుని కుమారుడు, దేవుడు, ఆయనకి ప్రార్థన అవసరం అయితే బలహీనమైనటువంటి పాపులమైనటువంటి మనకి ప్రార్థన ఎంత అవసరం. ప్రతి ముఖ్యమైన ప్రతి పని చేయడానికి ప్రభు ప్రార్థనతోటే మొదలు పెట్టినట్టు చూస్తాం. శిష్యులు ఎన్నుకోవడానికి ముందు ప్రార్థన చేశారు. అన్ని ప్రార్థనలే. ప్రార్థన లేకుండా ఆయన జీవించలేదు. ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. వాళ్ళకి ప్రార్థన నేర్పించారు. ప్రార్థన ఎలా చేయాలో దాని ప్రాముఖ్యత తెలియజేశారు. ఎలా చేయాలో చూపించారు. తాను చేశారు. మరణానికి ముందు ప్రార్థించినట్టుగా చూస్తున్నాం ప్రభు గెత్సెమనే వనంలో. ఇప్పటికి కూడా గెత్సెమనే వనంలో అప్పుడున్నటువంటి చెట్లు 8 ఉన్నాయంటండి, ఆలివ్ ట్రీస్. మీరు ఎంతమంది వెళ్ళారో నాకు తెలీదు ఇజ్రాయెల్ దేశానికి. అక్కడ ఉన్నటువంటి ఆ ఒలివల కొండ మీద ఆ ఒలివల తోటలో 8 ట్రీస్ ఉన్నాయని చెప్తారు. సో ఇక్కడ మన మార్కు సువార్త 1:35లో ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా రాత్రి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దూరంగా వెళ్ళిపోయి మనుషులకి ఈ లోకంలో ఉండేటటువంటి ఈ గలిబిలంతటికి దూరంగా వెళ్ళిపోయి ప్రభు ఆ చీకటి ఉండగానే పెందలకడ లేచి దేవదేవుడు, దేవుని కుమారుడు, ఆయనకే ప్రార్థన అంత అవసరం అయితే మనకెంత అవసరం అండి. కాబట్టి మనం కూడా ఈ ప్రార్థన విషయంలో మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనలోనే మనం శక్తి పొందుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తితో మనం ముందుకు నడవడానికి మనకి అవకాశం వస్తుంది. అలాగే పరిశుద్ధులైనటువంటి పౌలు, మరి దేవుని సేవకులు అందరూ కూడా ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మరి పరిశుద్ధుడైన పౌలు తన పత్రికల్లో, మనం ఇప్పుడు పత్రిక చదువుకున్నది కూడా ఫిలిప్పీ పత్రికలో భాగమే. దాంట్లో కూడా ప్రార్థన ఉంటుంది. ఆ ఫస్ట్ చాప్టర్లో తప్పకుండా ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన దీవెనలతో దేవుని పేరట వారిని దీవిస్తూ ఆయన ఆ పత్రిక మొదలు పెడతారు. అంటే ఆ ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత. అలాగే ముగింపులో కూడా ప్రార్థన, ఆశీర్వాదం, ఇవన్నీ కూడా మనం ఒకరోజు ఉదయం లేవగానే ప్రార్థనతో మొదలు పెట్టుకోవడం, చివరిలో మళ్ళీ ప్రార్థించుకోవడం, ఇంకా మధ్యలో అవసరాలు ఉంటే ప్రార్థనలో నిలబడ్డమే.
మరి ముఖ్యంగా నాలాంటి పెద్దవాళ్ళు ఉన్నాం అనుకోండి, ప్రార్థనలు ఎక్కువ సమయం గడపడానికి కోసం, అందరి కోసం ప్రార్థించడం, ముఖ్యంగా దేవుని సేవకుల కోసం, సంఘాల కోసం, సంఘ కాపర్ల కోసం, స్వార్థ సేవకుల కోసం, మన కుటుంబాల కోసం మాత్రమే కాదు, వాళ్ళ కోసం ప్రార్థిస్తే మన కుటుంబాన్ని దేవుడే చూసుకుంటారు, మన దేవుడే చూసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రార్థించే మనసు మనకు ఉందా లేదా అని. చివరిగా పరిచర్య చేసే మనస్సు. ప్రభువు ప్రేమ, కనికరము, దీర్ఘ శాంత కలిగినటువంటి దేవుడు. ఆయన దేవుని కుమారుడు. 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏమి మాదిరి ఉంచిపోయారు? ఇప్పుడు చాలా చూసాం మనం. ప్రార్థనలో మాదిరి చూసాం, విధేయతలో మాదిరి చూసాం కదా, ఇవన్నీ చూసాము. ఇక్కడ పరిచర్య చేశారు మనసు. ఎలా పరిచర్య చేశారు? ఇందాక మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ప్రభు మరి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల మధ్య పరిచర్య చేసినట్లు చూస్తున్నాం. పరలోక రాజ్య స్వార్థ ప్రకటించారు, మారు మనసు పొందాలని హెచ్చరించారు, ధర్మశాస్త్రాన్ని బోధించారు, దాన్ని నెరవేర్చారు ఆయన. మరి ఇశ్రాయేలీలు తన స్వాస్థ్య ప్రజలు, వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు, వాళ్ళు మారు మనసు పొందాలని ప్రభు చాలా ఆశించారండి. తర్వాత ఆ రోజున అట్టడుగున ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల పట్ల చాలా ప్రేమ, కనికరాలు ఆయన చూపినట్లుగా, వారిని స్వస్థపరిచినట్లుగా, మరి తన దైవ శక్తిని తన కోసం ఏ రోజు ప్రభు ఉపయోగించుకోలేదు. శిలువ పైన కూడా ఆయన ఏమన్నారంటే, ప్రభా నీవేళ నా చెయ్యి విడిచిపెట్టావని. అక్కడ దేవునితోటి ఎడబాటు చూస్తాం మనం. సో అక్కడ కూడా శిలువ మీద కూడా ప్రభు ఆ శిలువ శ్రమలన్నిటినీ భరించారు మన కోసం, మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం. ఆయన చూపేటటువంటి ఆ ప్రేమ, కనికరాలు మనం ఈ 4 సువార్తల్లో చాలా, అంటే ఆ సువార్తలు ఎంత చదివినా మనకి మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. అటువంటి ఆ దైవశక్తిని, ఆయనకున్నటువంటి దైవశక్తిని తన కోసం ఉపయోగించుకోకుండా రోగ పీడితులైనటువంటి వారి కోసం, దీనుల కోసం, బీదల కోసం, దుఃఖంలో ఉన్న వారి కోసం ఆయన వినియోగించినట్లుగా చూస్తున్నాం. మరి ఈ శిష్యుల్ని పిలుచుకొని వాళ్ళకి చక్కగా వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, పరలోక రాజ్య మర్మాలన్నీ బోధించి, రోగాల్ని స్వస్థపరిచేటటువంటి అధికారాన్ని వారికి ఇచ్చి, తన శిష్యులుగా ఉండేవారు ఎటువంటి జీవిత విలువలు కలిగి ఉండాలో వాళ్ళకి చేసి చూపించారు, చెప్పారు. కాబట్టి తన దైవత్వాన్ని కూడా ప్రభు కనపరిచారు. ఎవరికి కనపరిచారు చెప్పగలరా మీరు? రూపాంతరం కొండ మీద పేతురు, యోహాను, యాకోబు వెళ్ళి అక్కడ ప్రభు రూపాంతరం చెందినప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. ఇట్ వాజ్ ఎన్ ఐ ఓపెనర్ ఫర్ దోస్ డిసైపుల్స్. సో తన దైవత్వాన్ని కూడా వాళ్ళకి చూపించినట్లుగా చూస్తున్నాం. తన శిష్యులు కూడా ఆయనలాగే సమస్తాన్ని విడిచిపెట్టాలని, శ్రమలు, మరణం కూడా పొందడానికి వెనుకాడని వారుగా ఉండాలని ప్రభు చెప్పారు. ఇది మనం మత్తయి సువార్త 16:24 చూస్తాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన శిలువనెత్తుకొని అంటే దేవుని పేరు కోసం, దేవుని సేవ కోసం మాటలు పడాల్సి వచ్చినా, లేకపోతే ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం మనం, దేవుని సేవకులు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారో. మరి వాళ్ళని జైల్స్ లో కూడా పెట్టేస్తున్నారు, నాన్ బెయిలబుల్ వారెంట్స్ తోటి. ఇవన్నీ కూడా దేవుని కోసం వారు పడుతున్నటువంటి శ్రమలే. ఇవి కూడా మీరు పొందుకోవాలి. వీటన్నిటి నుంచి మరి పౌలు గారు చివరికి అదే జరిగింది. పౌలు గారే కాదు, ఆయన శిష్యులంతా కూడా వాళ్ళు దేవుని కోసం, దేవుని సేవ కోసం మరణించినటువంటి వారే. సో ఈ రకంగా సేవ చేసినటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. బూదిగంతముల వరకు ఆ స్వార్థ ప్రకటించేటటువంటి ఆ బాధ్యత, ఆ గొప్ప బాధ్యతను వారికి అప్పగించారు ప్రభు. వాళ్ళు చేశారు, వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారు దేవుని సేవలు. మరి సామాన్యులైనటువంటి అపోస్తులు భూలోకాన్ని తలక్రిందులు చేసినటువంటి అసామాన్యులుగా దేవుని చేతిలో వాడబడినట్లు మనం చూస్తున్నాం. మానవ మాత్రులే వాళ్ళు కూడా, మనలాంటి వాళ్ళే, కానీ దేవుని కోసం గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళని గురించి ఎంత చెప్పుకున్నా చాలదు కదా. మనం ఈ బైబిల్ అంతా చదువుతా ఉంటే నూతన నిబంధనలో ఒక్కొక్కడు
పేతురు, యోహాను, యాకోబు, అలాగే యూదా యాకోబులు ఇద్దరు కూడా యేసు ప్రభు వారి సహోదరులు. మరి వీళ్ళందరూ ఏ విధంగా సేవ చేశారు? పౌలు గారు అన్యజనుల మధ్య చేసినటువంటి, మరి వారితోటి ప్రారంభమైనటువంటి సువార్త ప్రకటన ఈరోజు ఎలా ఉంది? ప్రపంచం అంతటా కూడా గొప్ప జ్వాలగా వ్యాపిస్తున్నదని చెప్పుకోవాల్సిందే. అన్యులకు సువార్త ప్రకటించడానికి ప్రభు పౌలుని ప్రత్యేకించుకున్నట్లుగా మనకు తెలుసు. వీరంతా కూడా ఆయన సేవ నమ్మకంగా చేసి సేవలో హతసాక్షులుగా ప్రాణత్యాగం చేశారు. మరి వారి తర్వాత అనేక మంది మిషనరీస్ అండి. వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద ఫస్ట్ సెంచరీ. ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం. ఈ గతించినటువంటి 20 సెంచరీస్ లో కూడా చాలా మంది భక్తులు మన దేశానికి ఎంతో మంది వచ్చారు, ఇండియాకి, ఆంధ్రప్రదేశ్కి. మరి ఏసీ కాలేజీ నేను చదువుకుంటున్నటువంటి కాలేజీ, లూథరన్ చర్చ్, ఇవన్నీ కూడా అమెరికన్ మిషనరీస్ స్థాపించినటువంటివే. వాళ్ళ జీవితాన్ని వదిలిపెట్టుకొని వివాహాలు లేకుండా కుగ్లర్ హాస్పిటల్, మన సరళ గారు చెప్తారు కదా దాని గురించి. ఆ కుగ్లర్ అమ్మ ఆవిడ స్థాపించి వారు సేవ చేసిన, అంటే స్థాపించడం అంటే సేవ చేశారు అక్కడ వారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ అవన్నీ కూడా అమెరికా దేశ ప్రజలే ఇచ్చారు. మరి ఏసీ కాలేజీ కట్టడానికి కూడా మరి అమెరికన్ చిల్డ్రన్ డబ్బులు, వాళ్ళ సండే స్కూల్ చిల్డ్రన్ డబ్బులు చాలా ఇచ్చారని చెప్తారు. సో ఇవన్నీ మనం మర్చిపోకూడదు. మన సంఘాల గురించి చాలా భారం కలిగి ఉండాలి. పాస్టర్స్ గురించి ప్రార్థన చేయాలి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ శోధనకి లోనవుతారు. వాళ్ళని మనం ప్రార్థనలు ఎక్కువగా పెట్టుకోవాలి. మరి ఇలా మిషనరీస్ ఎంతమంది వచ్చారు, ఎన్ని ప్రపంచవ్యాప్తంగా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతుంది. ఎంతో మంది వాళ్ళ జీవితాలను వదిలిపెట్టుకొని, దేశాలు వదిలిపెట్టుకొని వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అదే అంటే టు రీచ్ ద అన్రీచబుల్. సువార్త ప్రకటనతో పాటు సేవ కూడా చెయ్యాలి. మరి మనకి మదర్ తెరీసా, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. మదర్ తెరీసా ఒక చక్కని ఎగ్జాంపుల్ మనకి. ఆవిడ వేరే దేశానికి చెందినటువంటి వ్యక్తి, మన దేశానికి వచ్చి ఆ కలకత్తా ప్రాంతాల్లో సెటిల్ అయ్యి, ఆవిడ తన కోసం జీవించలేదు. మీరు ఎవరన్నా ఆవిడని మీట్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే విమెన్స్ కాలేజీలో మదర్ తెరీసా విజిట్ చేయడానికి వచ్చారు. మా గర్ల్స్ అడ్రస్ చేయడానికి వచ్చారు. ఆవిడతోటి మేము కొంతసేపు స్పెండ్ చేసాం, మాతో మాట్లాడారు ఆవిడ. ఆవిడని చూసే భాగ్యం మాకు దక్కింది. అదే గొప్ప భాగ్యం అని నేను అనుకుంటాను. ఆ క్రీస్తు ప్రేమను ఆవిడ లోకానికి చాటినట్లుగా చూస్తున్నాం. ఆమె ప్రసంగాలు చేయలేదండి, రోగుల్ని, బీదల్ని వారి అవసరతలో ఆదుకుంది. తన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమని లోకానికి కనపరిచింది. క్రీస్తు రాయబారిగా దేవుని వెలుగు ఈ చీకటి లోకంలో ప్రకాశింపజేసినట్లు చూస్తున్నాం. దిక్కులేని వారికి, మరణిస్తున్న వారికి దిక్కయింది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి రాజ్యాతి నేతల్ని గద్దించగల నీతిగల దేవుని ప్రతినిధిగా ఆవిడ నిలబడినట్లుగా చూస్తున్నాం. క్రీస్తు ప్రేమని మాటలతో కాక చేతలతో లోకానికి చూపించినటువంటి గొప్ప వ్యక్తి మదర్ తెరీసా. మన దేశానికి వచ్చి మన మధ్య చేశారు ఆవిడ సేవ. షీ వాజ్ ఏ నోబెల్ లారియట్, ఆ నోబెల్ బహుమతి కూడా పొందుకున్నారు ఆవిడ. మరి ప్రభు మన నుండి కోరుకుంటుంది ఏంటి? మనల్ని కూడా క్రైస్తవ్యాన్ని జీవించమని అడుగుతున్నారు. యేసు ప్రభువుని పోలి ఆయన్ని మాదిరిగా పెట్టుకొని జీవించాలని. ఇప్పుడు మనం కొన్ని లక్షణాలు చూసాం కదా మొదటి నుంచి, అవన్నిటిని పెట్టుకొని మన దేవుని బిడ్డలుగా, లోకానికి వెలుగుగా, దేవుని బిడ్డలుగా జీవించాలని ప్రభు మనల్ని ఈ రోజున వాక్యంతో హెచ్చరిస్తున్నారు. మరి సువార్త ప్రకటించే వాళ్ళు మన మధ్య ఉన్నారండి. దేవుని ప్రేమని చూపడం, మానవ సేవా కార్యక్రమాలను కూడా మనం చేపట్టాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్రీస్తు రాజ్యం, ప్రేమ రాజ్యం స్థాపించడంలో మనం అందరం కూడా భాగస్థులమే. అందరికీ పాత్ర ఉంది. మనం చేయగలిగింది ఈ గొప్ప కార్యాలు చేయలేకపోవచ్చు. ఇంకో దేశానికి వెళ్ళి, లేకపోతే ఇంకో ప్రావిన్స్కి వెళ్ళి మనం స్వార్థ ప్రకటించలేకపోవచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి వారికి స్వార్థ ప్రకటించడం, చేయి అందించడం, ప్రేమ చూపించడం. ప్రేమ ద్వారా చాలా కార్యాలు జరుగుతాయండి. ప్రేమ చూపించడం ద్వారా మన దగ్గర పనిచేసే వాళ్ళకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, వాళ్ళని చక్కగా పలకరించడం, ఆ సందర్భం వస్తే, అవకాశం వస్తే దేవుని గురించి కొన్ని మాటలు చెప్పడం, మన జీవితాల్లో ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని వారితో పంచుకోవడం, ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క ప్రేమ రాజ్యం
స్థాపించడంలో మనకి సహాయం చేస్తాయి. మనం కూడా దీంట్లో భాగస్థులం ఈ పనిలో. ఒక మాట చెప్తాను, వెన్ క్రైస్ట్ రూల్స్ ఇన్ అవర్ హార్ట్ our feet will walk in his ways. మళ్ళీ చెప్తాను, when Christ rules in our heart our feet will walk in his ways. క్రీస్తు యేసు వారి అడుగుజాడల్లో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టైం తీసుకున్నాను, మీరు ఓపికగా విన్నందుకు. చిన్న